తిరుపతి రెడ్డి గారు, ముందుగా మీరే చెప్పాలి, మహేశ్వర్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ కు బీజేపీ కట్టుబడి ఉందా? ఒకటి సార్, ఇప్పుడు బీజేపీ ఖచ్చితంగా ఒక చేసినటువంటి ఒక కార్యకర్తను ఎవరో కాదు, మహేశ్వర్ రెడ్డి అంటారు పెద్ద స్థాయిలో ఉన్నటువంటి నాయకులు. ఇప్పుడు ఆయన చేసినటువంటి కామెంట్లు అనేటువంటివి ఎటువంటి ప్రూఫ్ లేకుండా చేస్తాడనేటువంటిది మనం అనుకోకూడదు. ఆయన చేసిన దాంట్లో ఏముందండి, ఇప్పుడు 4,000 కోట్ల బాండ్లకు సంబంధించినటువంటి ప్రూఫ్స్ ఉంటాయి. ఇంతకుముందుకు మన టిఆర్ఎస్ గవర్నమెంట్ ఎలక్షన్ కంటే ముందు, అంటే ఎలక్షన్ రోజున ఆ యొక్క రైతు బంధుకు సంబంధించినటువంటి 7,000 కోట్ల రూపాయలు అనేటువంటివి అందరికి తెలిసిన విషయమే. 7,000 కోట్లు రెడీ ఉన్నాయి, మీ ఫోన్లు టింగు అంటాయి, మాకు ఓట్లు గుద్దండి అని రెడీ చేసి పెట్టినటువంటి 7,000 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు రైతు ఖాతాల్లో జమ కాలేదు. ఈ 7,000 కోట్ల రూపాయలు అనేటువంటివి ఎక్కడికి వెళ్ళినాయి అనేటువంటివి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయమే. వాస్తవానికి 7,000 కోట్లు ఈ కాకొచ్చి గద్దొచ్చి ఎత్తుకుపోయేటువంటి డబ్బులు అయితే కావు కదా. అవి రైతు నోట్లో మట్టి కొట్టి ఏ కార్పొరేట్ సంస్థకు వాటిని మళ్లించారు, ఆ కార్పొరేట్ సంస్థ నుంచి ఎన్ని డబ్బులు వీళ్ళు కమిషన్ గా తీసుకున్నారు అనేటువంటివి లెక్కా పత్రాలతో సహా ఖచ్చితంగా ఉంటుంది. మిగతా విషయాలు అంటే దీనికి కొనసాగింపుగా మీరు చెప్తున్న అంశాలను డిస్కస్ చేసే ముందు 2 అంశాలకి మీ దగ్గర నిజంగా ప్రూఫ్స్ ఉన్నాయా? మహేశ్వర్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ ప్రధానంగా వారానికి 1000 కోట్ల చొప్పున 13 వారాల్లో 13,000 కోట్లు తీసుకొచ్చారు అని చెప్పారు. అలాగే ఆర్బీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, రాహుల్ రేవంత్ భట్టి ట్యాక్స్ వసూలు చేస్తున్నారు భారీ ఎత్తున. సరే, ఈ 4,000 కోట్ల సంగతి పక్కన పెడదాం, వాటికి సంబంధించి ఇప్పుడు బాండ్లు వాటికి సంబంధించి గొడవ ఎలాగో నడుస్తుంది. ఈ 2 అంశాలకు సంబంధించి నిజంగా ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? చిన్న చిత్తగా కార్యకర్తగా ఇలాంటి కామెంట్స్ చేస్తుంటే మనం కూడా ఎంతసేపు కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండదు. బీజేపీలో కీలక నాయకులు ఆయన చేసిన కామెంట్స్ మీతో మాట్లాడతాను నేను. వీటికి మీ దగ్గర నిజంగా ఆధారాలు ఉన్నాయా? వీటికి కట్టుబడి ఉన్నారా? సరే, ఇది ఒకవేళ ఈ ఆర్బీ ట్యాక్స్ అనేది కూడా ఒక రాజకీయ పరమైనటువంటి వ్యాఖ్య అనుకుంటే కొద్దిసేపు, కానీ వారానికి 1000 కోట్ల చొప్పున 13,000 కోట్ల అప్పు అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాబట్టి అది దానికైనా ఖచ్చితంగా ఏదో ఒక ఆధారం ఉండాలి కదా సార్. ఒకటి, కాంగ్రెస్ కు సంబంధించి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి, కేంద్ర పార్టీకి ఒక బంగారు బాతులు అనిపిస్తారు. సెంట్రల్ పార్టీకి సంబంధించి సౌత్ ఇండియాలో తెలంగాణ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి ఒక బంగారు బాతు లాంటిది. ఈ యొక్క బంగారు బాతు అనేటువంటిది ప్రతిరోజు గుడ్డు పెడితేనే, ఆ బంగారు గుడ్డు పెడితేనే ఆ పార్టీ అనేటువంటి నడుస్తుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో దేశంలో ఉన్నటువంటి ఎలక్షన్స్ మొత్తాన్ని బేర్ చేసేటువంటి ఉన్నటువంటి పరిస్థితులలో దేశం మొత్తం ఎలక్షన్ జరుగుతున్నాయి. ఆ ఎలక్షన్ ఖర్చులకు సంబంధించి కాంగ్రెస్ కు సంబంధించి ఖచ్చితంగా ఇక్కడి నుంచి అనేటువంటివి డబ్బులు వెళ్ళాలి. ఎందుకంటే నార్త్ సైడ్ చూసుకుంటే డబ్బులు అంతగా ఉండవు. సౌత్ సైడ్ లో హైదరాబాద్ కు కేంద్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ ఉంటది, అద్భుతమైనటువంటి డబ్బులు ఉంటాయి. దాన్ని బేస్గా చేసుకుని ఇవన్నీ చేస్తున్నారు. ఈ ట్యాక్సులు గాని, కమిషన్లు గాని. ఇప్పుడిప్పుడే 3 నెలలు అయింది కాబట్టి ఎవరిని బట్టబయలు చేసేటువంటి పరిస్థితి లేదు. కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్ గా అవే బట్టబయలు అవుతాయి. ఈ రోజు నేను దొంగతనం చేస్తే ఈ రోజు బట్టబయలు కాదు, వస్తుంది ఖచ్చితంగా. నా పక్కనున్న వ్యక్తికి, నేను చేస్తున్నటువంటి వ్యక్తికి తెలుసు, అది చెప్పిన అది ప్రూఫ్ తో సహా బయటపడడానికి ఖచ్చితంగా కొంత టైం పడుతుంది. ఇప్పుడు చేసినటువంటి వ్యక్తి, ఆ యొక్క కామెంట్లు చేసినటువంటి వ్యక్తి దాంట్లో ఒక బీజేపీ ఎల్పీ నేత కాబట్టి ఖచ్చితంగా ఆయన చేసిండు కాబట్టి ఆయన దగ్గర ప్రూఫ్స్ లేకుంటే 100% కామెంట్ చేయడు. బీజేపీ కార్యకర్త గాని, బీజేపీ నాయకులు గాని అనవసరంగా మాట్లాడరు. ఫస్ట్ అనవసరంగా మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టు అది బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు అడ్డదిడ్డంగా మాట్లాడతారు. మా దగ్గర ప్రూఫ్స్ లేకుండా ఏ ఒక్క విషయం మాట్లాడరు. నేను ఇంతకుముందు మీకోసం నేను నా ఇంటి కరెంటు బిల్ తెచ్చాను. ఇంతకుముందు అంటే నీకు చెప్పుదామని, కరెంటు బిల్ గురించి అవకాశం వస్తే చెప్పుదామని కరెంటు బిల్ తెచ్చి కూర్చున్నా. ఏంటి సార్ ప్రూఫ్ అంటే చెప్తాను దీని గురించి కూడా. అంటే ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా ఆ యొక్క పెద్ద మనిషి మాట్లాడిందని
మా పార్టీ అనుకోవడం లేదు. అంటే current bill ఖచ్చితంగా ఎందుకు ఆయన తెచ్చారు దగ్గర మీరు? ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి మాట్లాడారు. ఈ 100% concept ఆ కి యొక్క current bill కి దానికి సంబంధం మా ఏముంది? యొక్క పార్టీ కట్టుబడి ఉంటుందని నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు మనం మాట్లాడే విషయానికి కరెంట్ బిల్లుకి సంబంధం ఏముంది? లేదండి, అంటే ఒక ప్రూఫ్ సార్. నేను కరెంటు బిల్లు కోసము నేను కరెంటు బిల్లు గురించి మాట్లాడదాము. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి మాట్లాడాలంటే కరెంటు బిల్లు గురించి కూడా మాట్లాడాలి అనేటువంటి ఉద్దేశంతో 200 యూనిట్లు 100 రోజులలో మొత్తం ఇచ్చేస్తామనే ఉద్దేశంతో మాట్లాడితే ఆ ప్రూఫ్ కూడా తెచ్చి కూర్చున్నాను సార్. నేను మీకు చూపిద్దామని. గ్యారంటీల గురించి కూడా మనం మాట్లాడదాం. ప్రూఫ్ లేకుండా నేను మాట్లాడదలుచుకోలేదు. మా కార్యకర్తలు గాని మా నాయకులు గాని మాట్లాడరు అని చెప్తున్నాను నేను, అంతే. ఓకే ఓకే, ఒకసారి కౌశిక్ యాదవ్ గారు మీరే చెప్పాలి. మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, వచ్చే టైంలో ఎలాగో వస్తాయి, కానీ మేము మాట్లాడింది మాత్రం కరెక్టే అంటున్నారు. సార్ ఇప్పుడు ప్రూఫ్స్ ఉంటే బయట పెట్టమండి, ఎవరు వద్దంటారు. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ ఎంతసేపు వాషింగ్ పౌడర్ నిర్మలాగుంది వాళ్ళ వ్యవహారం. అదే ఎలక్షన్ల ముందు చెప్పారు బీసీని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నేతని రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని చేసిర్రు. అదే కాకుండా ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పి ఎస్సీ వర్గీకరణ మాట తప్పారు. అదే కాకుండా జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ మీరు చూస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల కాలంలో 150 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. గతంలో 13 మంది ప్రధానులు 63 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత డబల్ అప్పు చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అదే కాకుండా పెద్ద ఎత్తున పెట్టుబడిదారులకు 16 లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేశారు. అదే కాకుండా కార్పొరేట్ సంబంధించిన ట్యాక్స్ 10% తగ్గినంతో 1,83,000 కోట్ల రూపాయలు ఈ దేశ ప్రజలకు నష్టం జరిగింది. కానీ ఎంతసేపు పెట్టుబడిదారులకు మేలు చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ వారిని మేలు చేయడంతో ప్రధానంగా ఎలక్షన్ బాండ్లలో పెట్టుబడి పెట్టించుకున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కావచ్చు, ఈడీ రూపంలో కావచ్చు, సిబిఐ రూపంలో కావచ్చు 6,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎలక్టోరల్ బాండ్లు ఆ భారతీయ జనతా పార్టీ కొనుగోలు చేసిరంటే